22/8/2022 దానికి సంబంధించి ఇంకో జీవోలో ఏముందంటే 8/8/2022 ఏదైతే అనకాపల్లి శాంక్షన్ చేశారో దాన్ని బేస్ చేసుకుని ఇంకో జీవో రిలీజ్ చేశారు. ఆ జీవోలో ఏముందంటే ఏదైతే నాడు నేడు కింద 500 కోట్ల రూపాయలు చేసామో అనకాపల్లికి సంబంధించి అది నర్సీపట్నం ప్రభుత్వ వైద్య కాలేజ్ ఏర్పాటు పరిపాలన అనుమతి అని చెప్పి అదొక జీవో పాస్ చేయడం జరిగింది 8/8 అదొకటి. అలాగే 7/3/2023 ఏం చేశారంటే ఏదైతే ఉందో దానికి కూడా సేమ్ అలాగే అనకాపల్లి జిల్లాకు సంబంధించి నర్సింగ్ కాలేజ్ గాని దానికి సుమారుగా 500 కోట్ల రూపాయలతో మరి నర్సీపట్నానికి మరి నాబార్డు ద్వారా రుణం మంజూరైందని చెప్పి ఒక జీవో. ఈ జీవోలన్నీ కూడా అప్పుడు జగనన్న ప్రభుత్వంలో చేసినవన్నీ కూడా ఇక్కడ ఏదైతే ఇక్కడ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మరి నర్సింగ్ కాలేజ్ ఉందో హాస్పిటల్ ఉందో దాన్ని ఉత్తుత్తి అన్నాడు కదా అయినపత్రుడు ఉత్తుత్తి అన్నాడు కదా. ఇదే ప్రభుత్వంలో 25 రోజుల కిందట ఈ 4 జీవోలను ఆధారంగా చేసుకొని ఈ 4